బాలీవుడ్లో తాప్సీ నట పోరాటం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూనే సోలోగాను సత్తా చాటే ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు నిర్మాతగాను ప్రూవ్ చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అయితే నటిగా మాత్రం తాప్సీ పాత్రలు ఎప్పుడూ సవాల్ విసురుతూనే ఉన్నాయి. బలమైన పాత్రలో ఎంపికతో తన మార్క్ వేస్తోంది. సినిమా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా శక్తివంతమైన పాత్రలో కనిపిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఈ విషయంలో తాప్సీని మెచ్చుకోవాల్సిందే. ప్రస్తుతం ఉన్న టఫ్ కాంపిటీషన్ మధ్య సక్సెస్ లేకుండా లాంగ్ కెరీర్ని కొనసాగించడం అంత ఈజీ కాదు. కానీ ఈ విషయంలో తాప్సీ సక్సెస్ అయింది. ఆశించిన స్థాయిలో సక్సెస్లు లేకపోయినా తనదైన బ్రాండ్ వేసింది. ప్రస్తుతం గాంధారి అనే మరో యాక్షన్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ చిత్రం కోసం అమ్మడు ఎలాంటి డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో నటించినట్లు రివీల్ చేసింది. కిడ్నాప్ అయిన తన కుమార్తెను రక్షించుకోవడం కోసం ఓ తల్లి చేసిన పోరాటమే ఈ చిత్రం. తాప్సీ తొలిసారి మామ్ పాత్ర పోషిస్తోంది. ఇంతవరకు ఈ తరహా పాత్ర అమ్మడు పోషించలేదు. తెలుగులో చాలా సినిమాల్లో నటించింది, కానీ మామ్ పాత్ర ఇక్కడ కూడా పోషించలేదు. కానీ ఇప్పుడు ఛాన్స్ గాంధారి ద్వారా దక్కింది. దీంతో అమ్మడు సంతోషంగా వ్యక్తం చేసింది. మామ్ పాత్రల గొప్పదనాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. జీవితంలో ఇలాంటి పాత్రలు పోషించే అవకాశం అన్ని కథలు ఇవ్వలేదు. కొన్ని స్టోరీలకే అది సాధ్యమవుతోంది. మామ్ పాత్రనే ఆధారంగా చేసుకుని చేసిన సినిమాలకు సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఈ చిత్రం ఎందరో తల్లుల్లో స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తున్నాను అంది.